హాయ్, దిస్ ఇస్ డాక్టర్ ప్రసన్న లక్ష్మి, మాతృత్వ హాస్పిటల్, సైనిక్పురి. అబార్షన్ అయ్యాక ప్రెగ్నెన్సీ ఎంతవరకు ట్రై చేసుకోవచ్చు అనేది చాలా మందికి డౌట్ ఉంటుంది. సో ఒకసారి మిస్క్యారేజ్ అయ్యాక 6 months వరకు గ్యాప్ ఇవ్వడం అనేది చాలా అవసరం. ఎందుకంటే ఒక అబార్షన్ అయ్యాక మదర్కి చాలా ఎమోషనల్ స్ట్రెస్, ఫిజికల్ స్ట్రెస్, దానివల్ల ప్లస్ ఆరోగ్యం కూడా మిగతా అదర్ కోమార్బిడిటీస్ ఉంటే దాని నుంచి రికవరీ కావడానికి మినిమం 6 months అన్న టైం పడుతుంది. దానికోసం మినిమం 6 months అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇంకా టైం ఇంకా దేని మీద ఆధారపడుతుందంటే ఏజ్ ఆఫ్ ది మదర్ ఏజ్ 20 to 30 years మధ్యలో ఉంటే 6 months కంపల్సరీ వెయిట్ చేయొచ్చు. ఇన్ కేస్ అదర్ రీజన్స్ ఫర్ ది అబార్షన్, ప్రీవియస్ అబార్షన్ రీజన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అదర్ రీజన్స్ లైక్ థైరాయిడ్ కానీ, షుగర్, అదర్ రీనల్ డిసీజెస్ లాంటివి ఉంటే అవన్నీ కంట్రోల్కి వచ్చిన తర్వాతే మనం ప్రెగ్నెన్సీ ట్రై చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ సడన్లీ ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఐడెంటిఫై ఆ ప్రెగ్నెన్సీ అబార్ట్ అయిపోతే ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ అబార్షన్ వీ హ్యావ్ టు థైరాయిడ్ లెవెల్స్ చేయించుకోవాలి. మరీ ఎక్కువ లెవెల్ ఉంటే ఎండోక్రాలజిస్ట్ చూపించుకోవాలి, ట్యాబ్లెట్ స్టార్ట్ చేసుకోవాలి. ప్లస్ ఫోలిక్ యాసిడ్ అనేది ఒక అబార్షన్ అయ్యాక 6 months ముందు నుంచి స్టార్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇంకా అదర్ కండిషన్స్ ఒబేసిటీ కానీ ఉంటే HbA1c అనేది చాలా ఇంపార్టెంట్. అది నార్మల్ వాల్యూ ఉంటేనే కన్సెప్షన్ ట్రై చేయాలి. ఎందుకంటే పెరీ కన్సెప్షనల్ పీరియడ్, బేబీ కన్సెప్షన్ అయ్యే టైంలోనే ఎగ్ క్వాలిటీ కానీ స్పెర్మ్ క్వాలిటీ కానీ బాగుండాలంటే HbA1c నార్మల్ లెవెల్లో ఉండాలి. ఒక్కొక్కసారి మోర్ దెన్ 9 to 10 HbA1c ఉంటే ఆ టైంలో మదర్కి ప్రెగ్నెన్సీ వస్తే డెఫినెట్గా బేబీకి కంజెంటల్ అబ్నార్మాలిటీస్, హార్ట్ కానీ నరాలకు సంబంధించి కానీ ఏదైనా అవకరాలు ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ టెస్ట్ అనేది కంపల్సరీ చేయించుకోవాలి. ఇన్ కేస్ మెటర్నల్ ఏజ్ ఎక్కువ ఉండి చాలాసార్లు ట్రై చేసి ఇంకా చాలా ఎగ్ రిజర్వ్ తక్కువ ఉందనుకుంటే 1 to 2 months గ్యాప్ తీసుకుని గైనకాలజిస్ట్ని కన్సల్ట్ చేసుకుని నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి వెళ్ళచ్చు. థ్యాంక్ యూ సో మచ్. సేవ్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ ది సిమిలర్ కంటెంట్.